హాయ్ ఫ్రెండ్స్, జనవరి 22 అంటే మనందరికీ గుర్తుకు రావాల్సిన విషయం ఏమిటి? అయోధ్యలో రామమందిరంలో రామలల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అని స్మరించుకోండి. నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది ఏంటి అనుకుంటున్నారా? మొక్కలకి స్టాండ్ అండి. ఇండోర్ ప్లాంట్స్కి నేను స్టాండ్ తీసుకున్నా. ఇది 267 రూపీస్ పడింది. బాగానే ఉంది. ఈ మొక్కలు ఏంటంటే డైరెక్ట్గా కిందన పెట్టేస్తే ఏమవుతుంది, వాటర్ కింద పడిపోయి మరకల్లా అయిపోయి ఊడ్చుకునేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఈ స్టాండ్ని తీసుకున్నా. బయట అనుకోండి ఎలా పెట్టినా ఓకే. ఈ ఇండోర్ ప్లాంట్స్ యాక్చువల్లీ మా వారు ప్లాస్టిక్వి కొందాము, లుకింగ్కి బాగుంటాయి అని అన్నారు. బట్ నాకు ఎందుకో నచ్చలేదు. పెట్టినవి రెండైనా సరే అవి డైరెక్ట్ మొక్కలు పెట్టుకుంటే మంచిది కదని చెప్తే అతను ఫోన్లో చూసారు. ఇవి డే అండ్ నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయంట. సో అందుకని తీసుకున్నా ఇండోర్ ప్లాంట్స్. చూసారుగా ఈ స్టాండ్ మీద పెట్టాను. ఇండోర్ ప్లాంట్స్కి ఎలాగో గాలి వెలుతురు ఎక్కువగా అవసరం లేదు. వాటి కూడా ఒక 3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుందని చెప్పారు. యాక్చువల్లీ నాకు వీటి నేమ్స్ కూడా తెలియదు. మా వారు ఫోన్లో చూసి అలా అడిగి కొన్నారు తప్ప. ఈ స్టూల్ కొంచెం హైట్ తక్కువగా అనిపించింది, కానీ ఈ ప్లాంట్స్ ఎలాగో ఇంకా ఎదగవంట కదా, ఇంకా అలానే ఉంటాయంట. సో సరిపోతుంది. అంటే డైరెక్ట్గా కింద పెట్టే కంటే ఈ స్టూల్ ఎంతో కొంత బెటర్ అనిపించింది. నేను ఇప్పుడు ఊడ్చుకునేటప్పుడు కూడా నాకు ఇంకా ఇబ్బందిగా అయితే ఏం లేదు. ఈ మొక్క పేరు స్నేక్ ప్లాంట్ అంట. ఈ పేరు మా పాప వినంగానే అయితే మమ్మీ మన ఇంట్లోకి స్నేక్స్ వచ్చేస్తాయేమో, వద్దు ఈ మొక్కను బయట పెట్టే అని చెప్తుంది. చిన్నపిల్ల కదా. ఇది జేడ్ ప్లాంట్, ఇది వైస్ లిల్లీ అంట. దాని పక్క ఉన్నది ఆక్సిజన్ ప్లాంట్ అంట. నెక్స్ట్ ఇంకా స్నేక్ ప్లాంట్, లక్కీ ప్లాంట్ ఒకటి ఉంటుంది. ఇంకెలాగో మనకు లేదుగా, ఇంట్లో అయినా ఉంటే బెటర్ కదా అని ఇది తెలిసిందిగా మనీ ప్లాంట్.